ఆ పేతురు రాసిన పత్రిక గనక మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు రాజులే కాదు రాజులైన యాజక సమూహం. ఓహో, ఎంత అద్భుతమైన కార్యం! అంటే నీలో ఆ అథారిటీ పనిచేయబోతుంది, నీ మాటలు అటువంటి శక్తి బయలుదేరబోతుంది. నువ్వు పలికినప్పుడు శత్రు నశించబోతున్నాడు. నీ మాటల్లో దేవుని శక్తి విడుదల కాబోతుంది. అంటే ఏది మొదలు పెడతావు, ఏది ఎక్కడ అడుగు పెడతావు, ఎక్కడ ప్రయత్నిస్తావు, ఎక్కడ చేతులు పెడతావు, ఏ ప్రయత్నానికై ఆలోచన చేస్తావో దానంతట్లో కూడా ఏ పని పూనుకున్నా అక్కడ తిరుగులేని మరి వివేకముగా నడుచుకుంటావంట. ఇంకొక విధంగా చెప్పాలంటే తిరుగులేని వర్ధిల్లతాను చూస్తావంట. ఈరోజు మనమందరం కూడా దేశములోనే వర్ధిల్లుదుముగాక, మన రాష్ట్రములో వర్ధిల్లుదుముగాక, మన ప్రాంతములో వర్ధిల్లుదుముగాక, నీ స్థలములో నువ్వు వర్ధిల్లుదువుగాక. ఇంకో విధంగా చెప్పాలంటే నీ పని పాటలన్నింటిలో కూడా నీ ఫ్యామిలీలో నీ పిల్లలు, నీవు, నీ కుటుంబం అన్ని విషయాలు కూడా వర్ధిల్లి దీవించబడి ఆశీర్వదించబడదు గాక. అవును, సొలొమోను మీద ఉన్న అభిషేకం అతను ఏం చేసిందంటే ఆ కింగ్స్లీ అనాయింటింగ్ అతను అన్ని విధాలుగా వర్ధిల్ల చేసింది. ఈరోజు అటువంటి అభిషేకం మనం అందరం తీసుకుందాము గాక. చూద్దామా దేవుని యొక్క వాక్యం నుంచి ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 9వ వచనం. సరే, దానికంటే చదువుతుంది. ఓకే, చదువు. కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. కాబట్టి మీరు చేయనదంతయు ఏదైనా కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇంకా ముందు కూడా అదే చెప్తున్నాడు. మరి ద్వితీయోపదేశకాండములో మోషే ద్వారా కూడా ఇదే చెప్తున్నాడు, ఇక్కడ కూడా దావీదు మరి సొలొమోను కూడా ఇస్తున్నాడు. కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఏమి లేదు, ఈ నిబంధన వాక్యములు అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలా, అనుసరించి నడుచుకోవాలా. అంటే అనుసరించి నడుచుకున్నప్పుడు ఏమవుతాము, చేయనదంతా కూడా ఏమైపోతుంది, చక్కగా జరిగిపోతుందట. ఈరోజు ఎక్కడెక్కడ ఏదే చక్కగా జరగట్లేదు, యేసునామములో దాని ఆటంకాలు తొలగిపోను గాక. ఇక నుంచి అన్ని కూడా చక్కగా జరుగును గాక. మరలా అంటున్నా, అన్నీ చక్కగా జరుగును గాక. నీ పిల్లల్లోనా, నీ కుటుంబంలోనా, నీ భర్తలోనా, నీ భార్యలోనా, నీ ఇంటిలోనా. కాబట్టి మీరు చేయనదంతయు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటి కాదు రెండు కాదంట, నువ్వు ఏదైనా చేయనది అంటే పొలమే కానీ, విత్తనమే కానీ, నువ్వు ప్రయాసమే కానీ, ఉద్యోగమే కానీ, చదువులే కానీ, అంటే నువ్వు చేసేదంతా ఎలాగుండాలా, చక్కగా జరగాలంట. అంటే చక్కగా జరగాలంటే దేవుని ఆత్మ చక్కగా తోడుగా ఉండాలా. ఈరోజు మనందరికీ దేవుని ఆత్మ అలాగా తోడుగా ఉండును గాక. అంటే ఏ పని పూనుకున్నా ఏదైనా ఇట్లా సొలొమోను వర్ధిల్లుతున్నాడో ఇక్కడ కూడా చెప్తున్నాడు, మీరు చేయనదంతయో చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములు అనుసరించి నడుచుకోమంటాడు. అలా నడుచుకున్న వారందరూ కూడా ఏమయ్యారు, చక్కగా వర్ధిల్లునట్లుగా చూస్తున్నాం. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి 8 వరకు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కాని ఎడమకును కాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించగలవు. మళ్ళా మోషే చెప్తున్నాడు, మళ్ళీ తన కుమారుడు ఆత్మీయ కుమారుడైన యెహోషువకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అయ్యా నువ్వేం చేయాలి, ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పకపోకూడదు, దాన్ని ధ్యానించకుండా తప్పిపోకూడదు, వాటన్ని ప్రకారం చేయకుండా కూడా నువ్వు తప్పిపోకూడదు, జాగ్రత్తగా ఉండము. దీవారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గాన్ని ఏం చేస్తావు, నువ్వు పని ఏమవుతుంది, నువ్వు వెళ్ళే మార్గం ఏమవుతుంది, నువ్వు చేసేది ఏమవుతుంది, నువ్వు పూనుకున్నది ఏమవుతుంది, దాని అంతట్లో నువ్వు వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించడం అంట. అంటే ద్వితీయోపదేశకాండములో
ఇటు సొలొమోన్ దగ్గర మాట్లాడింది, ఇక్కడ మోషే ద్వారా మరి యెహోషువకి ఇవ్వబడుతున్నది. వీటన్నిటిలో కూడా మనం చూస్తే చక్కగా నువ్వు వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు అటువంటి అభిషేకం మన మీద పనిచేయాలా అంటే ఈ సొలొమోను మీద ఉన్న అభిషేకం అలా పనిచేసింది. ఇక్కడ యెహోషువలో కూడా అలా పనిచేసింది. సేమ్ యోసేపులో కూడా అలాగ పనిచేసింది. ఈరోజు అటువంటి కింగ్స్లీ అనాయింటింగ్ మరలా అంటున్నాం, రాజుల అభిషేకం యేసు నామములో నీపై నాపై పనిచేయును గాక. ఒక్కసారి ఆమెను చెప్తారా తల్లి? నీ మీద యేసు నామములో పనిచేయును గాక. రాజుల అభిషేకం అనండి అమ్మా. రాజుల అభిషేకం. వెరీ గుడ్. మరొకసారి చెప్పండి అమ్మా, రాజుల అభిషేకం. లాస్ట్ టైం మనం చూసి నువ్వు రాజువే, నువ్వు రాజువా యేసు ప్రభు, నువ్వు రాజువా? ఎస్, ఫిజికల్ గా రాజుగా కనబడతలేడు, కానీ నువ్వు రాజు అంటే ఎస్ నేను రాజునే అంటున్నాడు. అలాగే మనమందరం చూడడానికి రాజులా కనబడతలేం, కానీ మనం ఎవరో తెలుసా? స్పిరిట్ మీద ఉన్న ఎటువంటి మనం అంటే రాజులమే, రాజులైన యాజక సమూహం. ఈ రోజు నీ మాట తీరు మారిపోతుంది, నీ యొక్క ప్రవర్తన విధానం మారిపోతుంది, నీ ఆలోచన విధానం మారిపోతుంది. నువ్వు ధ్యానించి దీవారాత్రములు ధ్యానించి నెడల నీ మార్గములను ఏం చేస్తావంట? వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. ఎంత అద్భుతమైన కార్యం! కాబట్టి మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు చెప్పున చేయవలను, నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడి కాని ఎడమ కాని తొలగిపోకూడదు. దాన్ని బోధించకుండా తొలగిపోకూడదు, ధ్యానించకుండా తొలగిపోకూడదు, దాని ప్రకారం చేయకుండా తొలగిపోకూడదు. అలాగే చేస్తే ఏమవుతావు? దీవారాత్రములంట, పగలు మరియు రాత్రి దీవారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గాలన్నీ ఏమైతాయి అంట? వర్ధిల్లుతాయి అంట. ఈరోజు వర్ధిల్లును గాక. నువ్వు ధ్యానిస్తున్న కొలది, నువ్వు వింటున్న కొలది, వాక్యం వింటున్న కొలది ఈ అభిషేకం నీపై, నాపై, మనపై, మన పిల్లపై పనిచేయును గాక. అవును, దేవుని వలె యేసు ప్రభువుని చూడండి, ఒక మాట మాట్లాడగానే మరి గాలి తుఫాన్ని గద్దించగానే అది ఆగిపోయింది, మిక్కిలి నిమ్మలం అయిపోయింది. వెళ్ళి నీ శతాధిపతితో అంటాడు, నీ కుమార్ నువ్వు చూడుపో, నీ దాసుడు చూడుపో అనగానే వెంటనే వాడు బాగా అయిపోతాడు. నీ కుమారుని చూడుపో. ఒక వ్యక్తితో చెప్తాడు, ఒక వ్యక్తికి జ్వరం వస్తుంది, మరి వచ్చి వాడు అడుగుతాడు, 1 గంట సమయంలో అడుగుతాడు, వెళ్ళి నీ కుమారుని చూడుపో. 1 గంటకే వాడు బాగా అయిపోయాడంట. ఆయన మాట చెప్పగానే అథారిటీగా వెళ్తుంది, ఆయన మాట చెప్పగానే కార్యం జరిగిపోతుంది, ఆయన మాట్లాడిన తోడనే కార్యం అయిపోతుందంట. అంటే ఎంత అద్భుతమైన అభిషేకం మీరు చూడాలా. కొలత లేని ఆత్మ యేసు ప్రభు మీద ఉంది. రాజుల అభిషేకం, రాజులకు రాజైన యేసయ్యే. ఈరోజు అటువంటి ఆత్మ మన మీద గనక, మనపై గనక ఉన్నట్లయితే సొలొమోను ఎట్లాంటి సక్సెస్ తీసుకున్నాడో మనం కూడా మన ప్రతి అడుగులో అటువంటిని సక్సెస్ తీసుకోబోతున్నాము. యేసు ప్రభు చెప్పిన వెంటనే మరి పేతురు సక్సెస్ తీసుకున్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వర్ధిల్లిపోయాడు, వెంటనే వర్ధిల్లాడు, వెంటనే దోణ నిండిపోయింది. 2 దోణలు కూడా నిండిపోయినట్లుగా చూస్తున్నాం. ఈరోజు యెహోషువతో మోషే అంటున్నాడు, నువ్వు ధ్యానించిన ఎడల నీ మార్గములన్నిటినీ, నీ మార్గమును ఏం చేస్తావంటే వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావంట. ఓ ఎంత అద్భుతమైన అభిషేకం! ఈరోజు అటువంటి అభిషేకం మన మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద, మన ఇంటి వారి మీద యేసు క్రీస్తు నామములో ఉండును గాక. మీ అందరి జీవితంలో ప్రవచిస్తున్నాం, ద అనాయింటింగ్ ఆఫ్ సొలొమోన్, ద మంత్ ఆఫ్ ఈ నెల నీపై, నీ ఇంటి వారిపై, అవును సొలొమోను మీదున్న ఆ అభిషేకం నీలో పనిచేసినట్లయితే నీవు కూడా అన్ని దిక్కుల నెమ్మది పొందటమే కాదు, నువ్వు పూనుకున్నదంతా కూడా జరగటము చూస్తావు. ఈ రోజు అలాగా నువ్వు పూనుకున్న ప్రతి పని యేసయ్య జరిగించును గాక. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. కొన్ని విషయాలు చూసి మీకు ఇద్దాం త్వరగా. అయితే మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయన మార్గములన్నింటిలో నడుచుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన హత్తుకొని ఆయనను సేవించుచు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుడి చెప్తున్నాడు. అయితే నీ ఎలా చేయాలంటే నీ పూర్ణ హృదయంతో అంట, పూర్ణ ఆత్మతో,
నీ దేవుడిని యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నింటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనను హత్తుకొని సేవించిన ఎడల ఈరోజు మనమందరం ఈ అభిషేకాన్ని హత్తుకొందుము గాక. సొలొమోను యొక్క అనాయింటింగ్ యేసు నామములో మనల్ని హత్తుకొని ఉండును గాక. ఒక్కసారి ఈ మాట చెప్పండి, మళ్ళీ ఒక్కసారి చెప్పండి అమ్మా. సొలొమోను యొక్క అభిషేకం నీ ఆత్మను హత్తుకొని ఉండును గాక. నా ఆత్మను హత్తుకొని ఉండును గాక. నా పిల్లల్ని హత్తుకొని ఉండును గాక. ఆయనను హత్తుకొని, అవును, మనం ఆయన హత్తుకోవాలా, ఆయన వాక్యాన్ని హత్తుకోవాలా. ఆయన అభిషేకం మనల్ని కూడా హత్తుకొని ఉంటది. ఆయన హత్తుకొని ఆయన సేవించు. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోండి. అలా నడుచుకున్న వారందరూ కూడా ఏమైపోయారు? దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, వర్ధిల్లారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఏ పని పూనుకొని అక్కడ ఆటంకమే లేదు. దెయ్యం అక్కడ, అపవాది, చీకటి, వ్యతిరేకత, ఆటంకం అంటే వ్యతిరేకమైంది ఏది జరగనట్లుగా చూస్తున్నాం. ఈరోజు నువ్వు నడుస్తా ఉంటే ఏది కూడా నీకు వ్యతిరేకంగా నిలబడకుండాను గాక. సముద్రాలు వీడిపోయినాయి, ఎరుకో కూలిపోయింది. ఇంకో విధంగా చెప్పాలంటే వారు ముందుకు వెళ్తా ఉంటే అన్ని వాటంతటవే జరిగిపోయినాయి. దేవుని కార్యాలు జరిగినాయి. చూద్దామా, బైబిల్లో చూద్దామా. మొదటి సమయాలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం, 18వ అధ్యాయం 14వ వచనం, 18వ అధ్యాయం 30వ వచనం. ఈ 3 విషయాలు కూడా చదవండి తల్లి. 18:5, 18:14, 18:30. మొదటి 18:5. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతను నియమించను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఇక్కడ చూద్దాం. అది 14 చదువు తల్లి. దావీదు సౌలు తనను పంపిన చోటికెళ్ళ పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చినంట. అంటే అక్కడ పోయిన పని ఏమవుతుంది? సక్సెస్ అవుతుందంట. ఇక నో ఫెయిల్యూర్, అంటే ఎక్కడ కూడా ఓటమి లేదు. అంటే పంపిన చోటుకెళ్ళ పోతున్నాడు, సుబుద్ధి కలిగి పని చేసుకొని వస్తున్నాడు. అంటే అక్కడ పని ఏమైపోతుంది? దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టింది, ఇప్పుడు దావీదుకు తోడైంది. ఎందుకు విడిచిపెట్టింది? కారణం ఏంటి? తన అసూయ పడుతున్నాడు. దావీదు చిన్నవాడే, తన హృదయపూర్వకంగా, యథార్థంగా, మంచి మనసు కలిగి, సుబుద్ధి కలిగి ఉన్నాడు గనక దేవుని ఆత్మ తనకి తోడైంది. పంపిన చోటుకెళ్ళ పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వస్తాడంట. చూడండి 14వ వచనం చదవండి తల్లి. 14వ వచనం, 30వ వచనం. మరియు దావీదు సమస్త విషయంలోనూ సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. వెరీ గుడ్. ఇక్కడ చాలా అద్భుతమైన విషయం. అంటే సుబుద్ధి అతనికి ఏం చేస్తుంది? దేవుని ఆత్మ తోడుగా ఉండేలాగా చేస్తుంది. నిజమే. మరి సొలొమోను కూడా సుబుద్ధిగా ఉన్నంత వరకు దేవుడు పని చేస్తూనే వచ్చాడు. ఇక్కడ దావీదుకి అంతే, మన జీవితం అంతే. మన కుటుంబాలు మనం కూడా ఎలాగుండాలా? సుబుద్ధి కలిగి ఉండాలా. అక్కడ అసూయ కానీ, ద్వేషం కానీ, కోపము కానీ, మరి పగ కానీ, కలహం కానీ, మచ్చరము కానీ, వ్యతిరేకత కానీ, అపవాది సంబంధించింది ఏది కూడా ఉండదు. అంటే సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడట. ఈ రోజు ఈ అభిషేకం మన సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు ఏమైపోయాడు? యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎంత అద్భుతమైన కార్యం! చేయన పని చేసిందల్లా సక్సెస్ గా చేసుకుని వస్తున్నాడు. సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడైనా కానీ, అది ఏ విషయమైనా కానీ, ఏ పనైనా కానీ, ఎక్కడ పూనుకున్నా కానీ, ఎక్కడ పంపినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ యుద్ధం చేసినా కానీ అక్కడికి వెళ్తున్నాడు. వెళ్ళిన చోట కాపాడబడి ఏమవుతున్నాడంటే మరి చక్కగా తిరిగి వస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. యెహోవా అతనికి తోడైనాడంట. ఈరోజు దేవుని ఆత్మ, రాజుల అభిషేకం నీకు తోడయుండును గాక. రాజుల అభిషేకం నీ గిన్నె నిండి పొర్లింపచేయును గాక. రాజుల అభిషేకం నీ తలపై ఉండును గాక. రాజుల అభిషేకం నీపై, నీ ఇంటి వారిపై ఉండును గాక. ఎంత అద్భుతమైన కార్యం! ఇదే 30వ వచనం చదవండి తల్లి. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి 30వ వచనం, 18వ వచనం. మొదటి సమూయేలు 18:30వ వచనం. ఫిలిష్తీయులు సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. ఇక్కడ చూడండి, ఫిలిష్తీయులు సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి.
వారు బయలుదేరినప్పుడల్లా దావీదు బహు వివేకము కలిగి, బహు జ్ఞానం కలిగి, బహు తెలివి కలిగి ప్రవర్తించుచూ రాగా, ఎవరి చేతులు, ఏ శత్రుని చేతులు, ఎవరి మాటల్లో ఎక్కడ చిక్కుకుంటలేడు, ఎవరి దగ్గర చిక్కుకుంటలేడు. చాలా ప్రవర్తన ఎట్లా ఉందంటే చాలా వివేకంగా ఉంది. అవును, లోకంలో శత్రువు ఉన్నాడు, చీకటి ఉంది, మరి నమ్మదగిన స్నేహితులు లేరు, చుట్టుప్రక్కల అంతా వ్యతిరేకత. వీటి మధ్యలో దావీదు ఇటు సౌలు, ఇటు విధంగా చెప్పాలంటే తనతో ఉన్న వారందరూ కూడా చాలా తెలివిగా చుట్టూ ఉన్నారు. వీటి మధ్యలో ఎలాగున్నాడంటే దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు బహు వివేకంగా ప్రవర్తించే ఆత్మ మనకు తోడైండును గాక. బహు వివేకమైన ఆత్మ సొలొమోను మీద ఉన్నట్టుగా మనకు కూడా మన జీవితం దావీదు మీద ఉన్నట్టుగా దావీదు బహు వివేకం కలిగి ప్రవర్తించిరాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు ప్రసిద్ధికెక్కిందంట. అతని వివేకం అతని ఘనపరిచింది, హెచ్చించింది, ఎక్కువ చేసింది. అతని పేరేం చేసింది? ప్రసిద్ధికెక్కేలాగా చేసింది. అతనిలో ఉన్న దేవుని ఆత్మ మరి వివేకంగా ప్రవర్తించుతున్న కారణాన్ని బట్టి అతను ఏమైపోయాడంటే బహు ప్రసిద్ధికెక్కాడంట. ఈ రోజు యేసునామములో దేశములో ప్రసిద్ధికెక్కుదుము గాక. అవును, అటువంటి మన మీద ఉందును గాక. అమ్మ చూద్దామండి, ఇది చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, 8వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ చూద్దాం ఈ 2 విషయాలు. ఇంకొక 2-3 వార్తలు చూసి ముగిచ్చేద్దాం. మరి 8:6 దమస్కు దేశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియానులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఆమేన్. చూడండి, ఇక్కడ ఎక్కడికి పోయినా, ఏ పని పూనుకొనినా, మనం చదివాం అంటే ఏ పని పూనుకున్నా వర్ధిల్లుతున్నాడు. అంటే ఆ అభిషేకం ఏం చేసిందంటే వర్ధిల్ల చేస్తుంది. ఈరోజు అటువంటి కింగ్స్లీ అనాయింటింగ్ యేసు క్రీస్తు నామములో నీపై నాపై ఉండును గాక. అవును, ఎక్కడికి పోయినా దావీదు ఎక్కడికి పోయినా ఓటమి కాదట. ఎక్కడికి పోయినా యెహోవా అతన్ని కాపాడుచుండెను, తోడై ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు, తప్పించుకుంటూ ఉన్నాడు. అవును, శత్రువుల చేతిలోంచి, సౌలు చేతిలోంచి, అందరి చేతిలోంచి తప్పించుకుంటూ వస్తున్నాడు. ఇదే 8వ అధ్యాయం 14వ వచనం. మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండించెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. వాట్ ఏ వండర్ఫుల్ అనాయింటింగ్. చూడండి, ఎక్కడికి పోయినా విడిచిపెట్టలేడు దేవుడు. ఎక్కడికి పోయినా అక్కడ దేవుడు ఉంటుంది, యెహోవా ఉంటాడు అతని తోడుగా. ఎక్కడికి పోయినా యెహోవా అతన్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఎక్కడైనా తిరిగినా, ఎక్కడికైనా పోయినా, ఏ మార్గంలో ఎక్కడికి పోయినా కానీ దేవుడిని యెహోవా అతనికి తోడైనట్టుగా నీకు నువ్వు తోడైండును గాక. అవును, ఇక్కడ చూస్తే సొలొమోనుకున్నట్టుగా, దావీదుకున్నట్టుగా, యేసుకున్నట్టుగా, అవును, ఎక్కడికి పోయినా యెహోవా అతన్ని కాపాడుతూ ఉండెను, వర్ధిల్ల చేస్తూ ఉండెను. ఈరోజు అందరి జీవితంలో అటువంటి కార్యం జరుగును గాక. ఇదే మొదటి దినవృత్తాంతాలు 2 విషయాలు చూసి ముగిచ్చేద్దామండి. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 8-9. 28:8-9. కాబట్టి మీరు ఈ మంచి దేశంలో స్వాస్థ్యముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దాన్ని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలులందరినూ చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిస్తున్నాను. ఆమేన్. చదువుతల్లి, కంటిన్యూషన్ చేయి. సొలొమోనా నా కుమారుడా, నీ దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగివాడనై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన సేవించుము. ఆయనను వెదికిన యెడల ఆయనకి ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిత్యముగా త్రోసివేను. చాలా ఎంత చక్కగా మరి దావీదు చెప్తున్నాడు ఇక్కడ. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా, మరి ఇక్కడ పితరులు మరి చెప్తున్నారు ఇక్కడ, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను ఏం చేస్తాడు? పరిశోధించువాడు,
ఆలోచనలన్నిటినీ, సంకల్పాలను అన్నిటినీ ఎరుగువాడంట. ఈరోజు మన హృదయాన్ని, మన హృదయ బాధ, మన కష్టం, మన వేదన, మన దుఃఖం అన్నిటినీ కూడా ఎరుగుతాడు ప్రభు. నువ్వు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా, మనోపూర్వకముగా ఆయన సేవిస్తే, ఆయన వెదిగితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడంట. నిజమే, సొలొమోను ఏం చేశాడు? జాగ్రత్తగా వెతికాడు చిన్న వయసులో, ఆ పిన్న వయసులో, ఆ యవ్వన వయసులో. అందుకే దేవుడు కలలో ప్రత్యక్షమై నీకేం కావాలన్నప్పుడు అడుగుతాడు. నాకు వివేకము, జ్ఞానం అంటే అది దేవునికి అనుకూలమాయనంట. అంటే జ్ఞానాన్ని కోరుకోవటం అనుకూలం, స్వస్థత కోరుకోవటం అనుకూలం, ప్రాస్పరిటీ కోరుకోవటం అనుకూలం. ఇక్కడ అనుకూలమైనది కోరుకున్నాడు. ఏది కోరుకోని అదే కోరుకున్నాడు. యేసు ప్రభునే కోరుకున్నాడు, జ్ఞానమే కోరుకున్నాడు. క్రీస్తే జ్ఞానం, క్రీస్తు దేవుని జ్ఞానం అయినాడు. ఏది కోరుకోలే అదే సరిగ్గా కోరుకోవటం ద్వారా మిగతావన్నీ కూడా మరి వచ్చేసినాయి. అందుకే నీవు ఆయనను విసర్జిస్తే ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేను, నువ్వు వెతుకుతే ఆయన నీకు ప్రత్యక్షమవును. అవును, ఈ రోజు మనం అందరం వెతుకుతున్నాం, వాక్యములో, ఈ అభిషేకములో వెతుకుతున్నాం. దేవుడు మనందరికి ప్రత్యక్షమవును గాక. హృదయపూర్వకంగా ఏం చేయాలంట? ఆయనను సేవించాలా, నువ్వు ఆయన తెలుసుకోవాలంట, ఆయన ఎరగాలంట. ఆలోచనలు, సంకల్పాలను ఎరిగిన వాడై ఉన్నాడు. మన హృదయ ఆలోచనలు, అన్ని సంకల్పాలను ఎరిగిన వాడు. నువ్వు ఆయన తెలుసుకొని హృదయపూర్వకంగా, మనపూర్వకముగా ఆయనను సేవించితే, నువ్వు వెదిగితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడంట. సొలొమోనుకి అనేక సార్లు ప్రత్యక్షమయ్యాడు. 2 times ప్రత్యక్షమయ్యాడు. డైరెక్ట్ గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇటు మొదట్లో చిన్న వయసులోనే ప్రత్యక్షమై దేవుడు కళ ద్వారా చెప్పి తన జ్ఞానం ఇచ్చాడు. తర్వాత మరి వృద్ధాప్యములో కూడా, అంటే చివరి దశలో కూడా 2 times విగ్రహారాధన చేస్తున్నప్పుడు ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాము. ఎక్కడ తన జ్ఞానం విడిచిపెట్టలేదు, ఆ అభిషేకం విడిచిపెట్టలేదు. దేవుడిచ్చిన ఆ వివేకం, ఆ హృదయం, ఆ వివేక జ్ఞాన హృదయం ఎక్కడ కూడా తప్పిపోలేదు. తన జీవిత కాలం ఉంది. అవును, జీవిత కాలం అంతా కూడా వరిదిలుతూ తన జీవితాన్ని దుఃఖముతో, ఆయాసముతో కాకుండా నెమ్మదితో దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఈరోజు అటువంటి సక్సెస్ అనాయింటింగ్, విక్టోరియస్ అనాయింటింగ్, ఇంకో విధంగా చెప్పాలంటే రాజుల అభిషేకం మన మీద ఉన్నప్పుడు మనం ఏ పని పూనుకున్నా అక్కడ ఏమైపోతామంటే వరిదిల్లుతాము. ఈరోజు మనందరి మీద అటువంటి అభిషేకం ఉండును గాక, అటువంటి అభిషేకం పనిచేయను గాక. మొదటి దినవృత్తాంతాలు 29:19 ఒక్క 2 వచనాలు ఇక ముగిచ్చేస్తాను. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు, వృత్తాంతాలు 29:19 మరియు మొదటి దినవృత్తాంతాలు నేను చెబుతున్నా. నా కుమారుడు సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనంలో, నీ కట్టల్లో గైకొనొచ్చు, వాటన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లు అతనికి నిర్దోష హృదయము దయచేయము. అవును, దేవుడు నిర్దోష హృదయాన్ని దావీదు కోరుకుంటాడు. అయ్యా, నా కుమారుడికి ఎట్లాంటి హృదయం ఉండాలా? క్లీన్ హార్ట్ ఉండాలా, నిర్దోష హృదయం. ఎక్కడ కూడా ఆ సంపదను చూసి, ఆ వెండిని చూసి, ఆ బంగారం చూసి తన హృదయం తప్పిపోవద్దు, తన కొరకు సంపాదించుకోవద్దు, కానీ దేవుని పని ముందుగా చేయాలా అని అక్కడ ఏం కోరుకుంటే, ఈ ఆలయమును కట్టించినట్లు అతనికి ఏ హృదయం కావాలా? నిర్దోష హృదయం. నిజమే, అలా నిర్దోష హృదయముతో ఆ పనంతని జరిగించాడు దేవుడు. అతనికి తన ఇంటిని, నా ఇంటిని కాదు, తనకు నగరే కట్టుకోవడానికి మరి 13 సంవత్సరాలు సహాయం చేశాడు. 13 సంవత్సరాలు సక్సెస్ గా విజయం పొందాడు. చక్క ఘనంగా కట్టి దాంట్లో ఎంతగానో దీవించబడ్డాడు. ఈరోజు అందరి జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో, వినికిలో ఉంటున్న మీ అందరి జీవితంలో అవును, సొలొమోను మీద రాజుల అభిషేకం పనిచేసింది. కాబట్టి ఏ పని పూనుకొని అక్కడ వర్ధిల్లాడు, సక్సెస్ అయ్యాడు, సంపాదించాడు, గొప్ప కార్యాలు దేవుని కొరకు చేశాడు, తన కొరకు కూడా చేసుకున్నాడు, దీవించబడ్డాడు, దేవుని దగ్గరికి క్షేమంగా వెళ్ళాడు. ఈ రోజు అటువంటి కృప, అటువంటి సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య నీలో ఉండి అటువంటి బలమైన కార్యములు, కట్టడలు, అద్భుతాలు, యేసునామములో జరిగించి ప్రతి పని మొదలుపెట్టి సంపూర్తిగా ముగించుకుని గొప్ప కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. అటువంటి అభిషేకం మనందరి మీద పొంగి పొర్లి ప్రవహించును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.